దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 16వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న మాట, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. మళ్ళా చదువుకుంటే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇప్పుడు వాగ్దానం ఏంటి? మీ ఫలము అధికమవుతుంది. కానీ ఎక్కడ? పరలోకము, ఇహలోకము, పరలోకము, ఇహమందు పరమందు. రైట్. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఒకసారి మనము ఇంగ్లీషు చూసుకొని, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్. ఏమంటున్నాడు? రిజాయిస్ అండ్ బీ గ్లాడ్, సంతోషించి ఆనందించుడి. ఫర్ ఎ గ్రేట్ రివార్డ్ అవైట్స్ యూ ఇన్ హెవెన్. గొప్ప బహుమానము నీ కొరకు పరలోకమందు ఎదురు చూచుచున్నది. అండ్ రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి, ద యాన్సియంట్ ప్రాఫిట్స్ వర్ పర్సెక్యూటెడ్ ఇన్ ద సేమ్ వే. నీకు ముందుగా ఉండిన ప్రవక్తలు ఈ విధముగానే వారు హింసించబడి ఉన్నారు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంని కొండ మీద ప్రసంగం అంటారు. మొత్తం 48 వచనాలు కలవు. ఈ 48 వచనాలు వీరు పెట్టిన టైటిల్స్ చూస్తే, ద సర్మన్ ఆన్ ద మౌంట్, ఈ యొక్క కొండ మీద ప్రసంగము. మొదటి 2 వచనాలు చూస్తే, ద బీ ఆటిట్యూడ్స్. యాక్చువల్గా బీటిట్యూడ్స్ అంటారు ధన్యతల్ని. బీ ఆటిట్యూడ్ అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పబడుతుందన్నమాట. ఇవే వాక్యాలు కీర్తనలు 1వ అధ్యాయము 6 వచనాలు. అంటే దుష్టుల ఆలోచన చెప్పను నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. ధన్యతలు అన్నమాట. తెలుగులో ధన్యతలు అంటారు. అదే విధంగా లూకా సువార్త 6వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో కూడా ఈ ధన్యతలు రాసి పెట్టబడి ఉన్నవి. ప్రస్తుతానికి 3వ వచనం నుంచి 12 వరకు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట ఈ ధన్యతలు. ఈ ధన్యతలు మనము నేర్చుకునే ముందు ఒక్కసారి అసలు దేవుని చిత్తం ఏమై ఉన్నది? పరలోకమునకు ఎల్లు మార్గము చాలా ఇరుకుగా, ఈ లోక మార్గము చాలా విశాలంగా ఉంటుంది. కానీ నేను అనుభవంతో వచ్చాను ప్రభునందు ప్రియ, క్షణం మాత్రమే, ఆ తర్వాత అది నిన్ను తప్పకుండా కాటేస్తుంది, అది నిన్ను మోసపరుస్తుంది, అది నిన్ను అంటే చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. అబ్బా, ఇంత ప్రేమ అనిపిస్తుంది. కానీ వాటి అంతము నేను చూసి ఉన్నాను అనుభవపూర్వకంగా, చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. అందుకనే పౌలు ఈ మార్గము రాస్తూ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి. కాబట్టి శ్రమల యందు మనము అతిశయపడాలి. అంటే శ్రమలు ఒక పర్టికులర్ కారణం కోసము దేవుడు అంగీకరిస్తాడు తప్ప నిన్ను శ్రమపరచాలని కాదు. ఇప్పుడు మనం ఫిట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, వ్యాయామం చేయాలి. కానీ ప్రజల్లో 3 రకాలు ఉంటారు. ఏ విధంగా ఉంటారంటే, మొట్టమొదటిది వారు వారి కుటుంబము, వారి సమస్యలు, మేము, మాకు అనేవే వాళ్ళు పట్టించుకుంటారు. అంటే చాలా షార్ట్ సైటెడ్, అంటే దగ్గర స్వభావము, చిన్న దృష్టి కలిగిన వాళ్ళు. మిగిలిన వారు దూరదృష్టి కలిగిన వారు. వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? అనేక మంది సమస్యలు మీదేసుకొని అందరినీ చక్కబెట్టేయడానికి బయలుదేరుతారు. కానీ తామేమి చేయాలో అది వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచించరు. ఇక 3వ వాళ్ళు గుడ్డివాళ్ళు. వాళ్ళు అటు అది చూడరు, ఇటు ఇది చూడరు. ఈ విధముగా ఎన్నో సైకాలజీలు ఉంటాయి. అయితే
ఇక్కడ మనము అపోస్తలులు మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 5:41 అక్కడ పేతురు యోహాన్ని బంధించి చెరసాలలో ఉంచినప్పుడు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి మరీ ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రకటించింది. అంటే ఆ యొక్క శ్రమ వాళ్ళకి ఏమైంది, అయ్యో మేము ఎందుకు శ్రమ పడ్డాం అనలేదు. ఉదాహరణకి అంత బాగా కుట్టేశాక కూడా పౌలు శీలలు ఏ విధముగా అర్ధరాత్రి స్తుతి కీర్తనలు పాడి దేవుని కోసము నొప్పి ఉండదా అంటే నొప్పి ఉంటుంది. మన దగ్గరకు వచ్చే వాళ్ళు నెంబర్ 1 వాళ్ళు ఆ యొక్క నొప్పితో, ఆ యొక్క గాయముతో, ఆ యొక్క సమస్యతో వస్తారు. మొట్టమొదటిది సంఘానికి, దేవుని దగ్గరికి, సేవకుడి దగ్గరికి. రెండవది వారు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళ జీవితం పాడైపోద్ది, వాళ్ళు అనుకున్నవన్నీ పోతాయి, వాళ్ళని ఇంకెవరూ పట్టించుకోలేరు. ఎటువంటి నిస్సహాయత లేని స్థితిలో దేవుని దగ్గరకు వస్తారు, మందిరానికి, సేవకుడి దగ్గర. ఇక మూడవ విషయం చూస్తే వీరి విలువలకు ఇవ్వరు. అంటే వీరి ఏ మాట చెల్లదు. వారు ఎదిగిన ఆ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి వారు ఎప్పుడూ కూడా ఇంకా ఎవరిని నమ్మలేని స్థితికి వెళ్ళిపోయి ఈ విధముగా ప్రభునందు ప్రియులారా ఇవన్నీ మనలోనే ఉన్నాయి. మనకి సంఘము అంటాం కానీ ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక్కొక్కరి వెనుక ఒక్కొక్క కథ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో ముందుకు వెళ్ళేవారముగా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనము కొంచెము లోతుగా వెళితే ఇక్కడ మనకి ఏమని చెప్పబడుతుంది, ఫలము. కాబట్టి ఇక్కడ ఇదే మాటలు పౌలు రాస్తూ ఈ ధన్యతల విషయము రోమీయులకు రాసిన పత్రిక 4:4లో పనిచేయువానికి జీతము రుణమే కానీ దానముగా ఎంచబడదు అని చేయుచు భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. విశ్వాసమే నీతి అంట. అంటే విశ్వాసము అంటే ఏంటి, దేవుణ్ణి నమ్మడమే విశ్వాసము. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని కీర్తన 32:1 చెప్తుంది కదా. తన అతిక్రమమునకు తన పాపమునకు పరిహారం పొందినవాడు ధన్యుడు. కాబట్టి ఆ వాక్యము ఇక్కడ కోట్ చేస్తూ తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కనుక ఇక్కడ ప్రభువు లక్ష్య పెట్టేవారు, లోకం లక్ష్య పెట్టేవారు, ప్రభువు గుర్తించేవారు, లోకము గుర్తించేవారు. అందుకే యాకోబు కూడా రాస్తూ 5వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అనుభవము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కనుక ప్రభువునందు ప్రియులారా సహనము అనేది, సహించడము అనేది చాలా కష్టమే. కనుక ఈ యొక్క హెబ్రీయుల గ్రంథకర్త 11వ అధ్యాయంలో ఏమి చెప్పుదము, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అంటూ 33వ వచనం నుంచి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములు పొందుకున్నారు, సింహముల నోళ్లను మూశారు, చూసారా, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురైనారు, అన్యుల సేనలను పారదోలి స్త్రీలు సైతము మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మళ్ళా. ఇవన్నీ విశ్వాసం వలన. ఒక్క మాట చెప్పనా, వాళ్ళు విశ్వసించారు. ఇప్పుడు ఏలియా కావచ్చు, ఎలీషా, వాళ్ళిద్దరి దగ్గర ఆ ఇద్దరు స్త్రీలు తమ బిడ్డలను తెచ్చి ప్రాణంతో తిరిగి పొందుకున్నారు. కాబట్టి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక
యాతనలు పెట్టబడ్డారు. నేను చూశాను వారిని ఏ విధముగా తిరస్కారములకు, కొరడా దెబ్బలకు, బంధకములకు, ఖైదుకు, మరి ముఖ్యంగా రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీద, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే సేవకుడికి ఈ లోకంలో నేను కాస్ట్లీ వాచ్ పెట్టుకున్నానా, ఇలా ఉండకూడదు. అంటే ఎవరైనా తెస్తే అది పెట్టుకోవడంలో తప్పులేదు. కనుక చాలా మంది ఒక సేవకుడి జీవితాన్ని ఎంతగా ఎదుటివారిని వేలెత్తి చూపిస్తున్న నీవు, మరి నీ విషయము. కాబట్టి నన్ను ఏమంటారంటే, నువ్వెందుకు కోప్పడ్డావు? నువ్వు కోప్పడకూడదు, మేము కోప్పడొచ్చు. నువ్వెందుకు అన్నావు? నువ్వు అనకూడదు, మేము అనొచ్చు. చాలా మట్టుకు ఓర్చుకుంటాము. కొన్ని పరిస్థితుల్లో ఏమి అనము, ఒక లాజిక్ అడుగుతాము, అవును ఇది నిజమేనా, దాని దగ్గర జవాబు ఉండదు. కనుక వాళ్ళు ట్విస్ట్ చేసి ఈ విధముగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ యేసుప్రభు వారు ఇంకా చెప్తున్నారు. మత్తయి సువార్త 19:12 తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. ఓకేనా? 1, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. 2, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, 3 రకాల ప్రజలు. 1, పుట్టుకతోనే దానికి మనం ఏం చేయలేం, మనుష్యుల చేత తయారు చేయబడిన. ఇక 3వది, నేను ఈ విధముగా నా జీవితము ఉండాలి అని సమర్పణ జీవితం. చూసారా? సమర్పణ అంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ నువ్వు ఉపవాసం అని చెప్పావు. అదేంటో ఆ రోజే ఎన్నొస్తాయో, కానీ నువ్వు తర్వాత తినాలనుకుంటావు, కానీ కరువు, ఏమీ దొరకదు. ఇది ఇక్కడ ప్రవక్త మనకి యేసుప్రభు వారు ఆ విధముగా చెబుతున్నారు. మరి అంటే యేసుప్రభు వారు చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఆ యొక్క 5వ అధ్యాయంలో ఉన్నది 6వ అధ్యాయంలో మనకి ఏ విధముగా యేసుప్రభు వారు ప్రజెంట్ చేస్తున్నారు. మనుష్యులకు కనబడవలెనని, దేవుడు గుర్తించాలని. మనుష్యులు నీ కళ్ళ ముందు ఉంటారు, దేవుడు రహస్యమున చూస్తూ ఉంటాడు. అంటే నీ మనస్సాక్షిలో, అంటే దేవుడు నీ లోపల ఏమి చేస్తున్నాడో, అది నీ బయట ఏమి చెయ్యాలని ఆశపడుతున్నాడో, నీవు లోపల ఏమై ఉన్నావో అదే నువ్వు బయట కాసేపే వేషధారణ, నటన, కానీ ఒరిజినాలిటీ వచ్చేస్తుంది. ఎన్నోసార్లు మేము అది అనుభవంతో చూసాము. కారణం ఏంటంటే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి, పరలోకమందున్న తండ్రి యొద్ద మీకు ఫలము లభించదు. మనుష్యులకు ధర్మము చేస్తున్నప్పుడు వారికి కనబడాలని చేయకండి. అంటే ఎడమ చేత్తో చేస్తుంది కుడి చేతికి తెలియకూడదు అని చెప్తూ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్రార్థన విషయంలో కూడా అనేకమైన విషయాల్లో చెప్తూ, మొట్టమొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు. ఇప్పుడు కొండ మీద ప్రసంగము ధన్యతల్లోనికి మనం వస్తే ఎలా మొదలు పెడతాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ధన్యుడు అంటే ఏంటంటే బ్లెస్డ్ అని ఇంగ్లీష్లో ఉన్న, ఇక్కడ బి ఆటిట్యూడ్ అనేది ఇక్కడ వాళ్ళు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నారంటే దీవెన, ఆశీర్వాదం, కానీ ధన్యత హయ్యర్ లెవెల్. అంటే ఒక వ్యక్తికి స్టేట్మెంట్ చెప్పడం అనమాట. ఈ వ్యక్తి ధన్యుడు. ఏ విధముగా? ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ ఎప్పుడు దీన మనస్సు కలిగి ఉంటుంది. దీన మనస్సు ఆ దీన వస్త్రము ధరించుకుని ఉంటుంది అని అంటే పైన ఆర్భాటముగా, అంటే డబ్బు మన ఒంటి మీద, అదే విధంగా మన మాటల్లో గర్వము, ఇవి ఉండకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాయో చెప్పడం చాలా సులభం, కానీ నడిచి వెళుతున్నప్పుడు, అంటే మనము 3 రకాలు. 1 బాడీ,
అంటే దేహము, 2 మైండ్, మూడవది ఆత్మ. అయితే ఈ మైండ్ అనేది ఎప్పుడొచ్చింది? వారు పాపం చేసినప్పుడు, పడిపోయినప్పుడు వారి కన్నులు తెరవబడి వారికి మనస్సు వచ్చింది, కానీ ఆ యొక్క ఆత్మ చల్లారిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అంటే మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న కట్టుకథ అనమాట. ఉదాహరణకి మనము ఒక ఫాలెన్ ఏంజెల్ తీసుకుంటే, ఆ ఫాలెన్ ఏంజెల్ దేవుడు దూరంగా వెలగొట్టేశాడు. అటువంటి ఫాలెన్ ఏంజెల్, ఆ పడిపోయిన దేవదూత, అంటే ఆ దేవదూతని తిరిగి దేవుని రాజ్యముకు చేర్చాలంటే ఏ విధమైన ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హెవెన్స్, అంటే పరలోక సంబంధమైన నీతి సూత్రాలు, అదే విధముగా కర్మ సిద్ధాంతం, అంటే నాకు కౌంటర్ వేయకండి, నేను చెప్పాను, ఇది మీకు అర్థం కావడానికి ఒక కట్టుకథలా చెప్తున్నాను. కర్మ సిద్ధాంతము, గత జన్మలో ఏదో పాపం చేసుకున్నాము, సెకండ్ ఛాన్స్ దేవుడు ఇచ్చాడేమో, ఆ యోనా గ్రంథం చెప్పాను చూడండి. కనుక అప్పుడైనా నీ పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో. లోకం కోసము, లోకము గొప్పల కోసము, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, అవి గతించిపోతాయి. నిశ్చయముగా నీ హృదయములో ఏం బావుకున్నావు, దేవుడు నీకేమిచ్చాడని పదే పదే అడుగుతారు. కానీ ప్రతిఫలము ఇచ్చువాడు దేవుడని, ఈ శ్రమలు శాశ్వతము కాదని, కొంతకాలం మట్టుకే నిన్ను ఆ విధముగా నడిపిస్తాడని, దేవుని చిత్తం నీ పట్ల ఏ విధముగా ఉందో మనకు తెలియదని, ఇక్కడ చూసినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు, దీనత్వము ధరించుకున్న వారిది పరలోక రాజ్యము డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అదే విధముగా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖము అంటే ఏంటి? దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను. నన్ను అన్నావు, నువ్వు నన్ను అంటావా, సై సై సైమని లేచిపోతా ఉంటారు. దేవుని ఆత్మ నీలో ఉంది. నీవు ఎప్పుడూ దుఃఖపడాలి తప్ప చేతకాని వాడు అంటారండి, లోకం అంటారు. అయితే నువ్వు లోకాన్ని దృష్టిస్తున్నావు, కానీ పరలోకము పౌరసత్వం కోసం ఎదురు చూడటం లేదు. ఇక మూడవది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును అంటే సాత్వికము అంటే ఏంటంటే దీర్ఘశాంతం అండి, ఓర్చుకోవాలా. ఎటువంటి సెంటిమెంట్లు కొడతారో కూడా అయినా కూడా ఓర్చుకోవాలా. లాంగ్ పేషెన్స్ అని కూడా అంటారు. అంటే తొందరపాటు నీలోంచి పోవడానికి, ఆ యొక్క అపార్థాలు నీలోంచి తొలగిపోవడానికి. అంటే దేవుడు నీ ఆత్మ కన్సర్న్ చెప్తున్నాడు, నీ ఆత్మకి ఆహారం చెప్తున్నాడు, ఆత్మీయ ఆహారం చెప్తున్నాడు, ఆత్మీయ జీవితం చెప్తున్నాడు, ఆత్మీయ స్వస్థత చెప్తున్నాడు, ఆత్మీయ విడుదల చెప్తున్నాడు. ఇవన్నీ ఆత్మకు సంబంధించిన ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు. ఒక్కసారి చెప్పనండి, స్వనీతి. నీతి అంటే నువ్వు నమ్మింది కాదు నీతి, నీవు దేన్నైతే నమ్మావో ఆ యొక్క దేవుడిని నమ్మడమే నీతి అని ప్రభువు వాక్యం చెప్తుంది. కనుక దాని కొరకు నీకు ఏమీ దక్కదు, పర్వాలేదు. ఆకలి దప్పులు అన్నీ 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 పోగొట్టుకుంటారు. ఒక యోబు కథ, ఒక పౌలు కథ, ఒక దావీదుని ఎలాగ తరిమారు మనం చూస్తున్నాం. వారు తృప్తిపరచబడుతురు. పర్టికులర్ టైం వస్తుంది, ఒక యోసేపు కథలాగా. బైబిల్ నిండా ఇవే కథలు. కనుక కనికరము గలవారు ధన్యులు. ఇది మామూలు అయ్యో పాపం అనండి, లేదు బాగా అయింది అనకండి. ఖచ్చితంగా నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. కనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇక్కడ నన్ను చెప్పనీయండి, మనము చేస్తుంది కరెక్టు అనిపిస్తుంది, అస్వనీతి. అది స్వ అభిప్రాయం, మనమే మంచోళమని ఇక్కడ నేమ్ ప్లేట్ వేసుకొని వెళ్ళిపోవడం అనమాట. ఇది కాదు. అంటే హృదయ శుద్ధి. ఒక్క మాట చెప్పనీయండి, ఒక వ్యక్తి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు, అయితే అతను నీకు ఫ్రెండ్, ఎటువంటి డాక్యుమెంటు లేదు, ఎటువంటి విధి విధానాలు లేవు, అయితే అతను చనిపోయాడు. కానీ ఇప్పుడు నీకు మీ ఇద్దరికి మధ్య ఎవరు సాక్షి లేరు, కనుక నీవు తీర్చకపోయినా నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. అయితే నీ అంతరాత్మలో నాకు ఇతనిచ్చాడు, ఇతనికి సంబంధించిన పిల్లలు, ఆ కుటుంబానికి నేను ఇది తిరిగి ఇవ్వాలి. ఇదేనండి, నీకు ఒక వస్తువు దొరికింది, అయితే నేను ఇదేం చెయ్యాలి అంటే నీ లోపల హృదయ శుద్ధి. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తాం మీకు తెలుసు కదా, వెళ్ళి చర్చిలో వేసేస్తాం. కారణం ఏంటంటే అది ఎవరో మనకి తెలియదు, ఏమిటి తెలియదు.
చాలా విషయాల్లో మన జీవితంలో హృదయ శుద్ధి అంటే నేను బాగానే ఉన్నాను, నాలో ఏం తప్పు లేదు, ఇదే పెద్ద పాపము, ఇదే పెద్ద ఘోరము, నాలో ఏ తప్పు లేదు అనుకోవడమే తప్పు. కాబట్టి ఆల్రెడీ సైకాలజీ నేను చెప్తూ వస్తున్నాను. ఒక వ్యక్తి తను ఎదిగిన పరిస్థితులను బట్టి, తను అనుభవంతో చూసిన దాన్ని బట్టి అతను రియాక్ట్ అవుతూ ఉంటాడు. చూడండి, రెండు రకాలు, ఒకటి రియాక్టివ్, రెండు రెస్పాన్సివ్. ఒకటి రియాక్షన్ ఎప్పుడూ కూడా నిన్ను నాశనం చేస్తుంది, రెస్పాన్సివ్ బాధ్యత ఎప్పుడూ కూడా నిన్ను ఆ యొక్క ఉన్నతమైన స్థితికి నిలబెడుతూ ఉంటుంది. కాబట్టి మనము రెస్పాన్సివ్ గా తీసుకోము, రియాక్టివ్ గానే తీసుకుంటూ ఉంటాం. నాకు ఇలా చేశాడా కనుక నీ రియాక్షన్ ఎప్పుడూ కూడా నాశనం చేస్తుంది, నీ రెస్పాన్స్ ఎప్పుడూ కూడా. అందుకే యేసుప్రభువారు మీరైతే ఏమి చేస్తారు, కాబట్టి నువ్వు ఏమి చేస్తావో ఆ సమస్యల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు తప్ప నిన్ను దేవుడు పాడు చేయాలని కాదు, దేవుడు నీకు కీడు చేయాలని కాదు. సమాధానపరచువారు ధన్యులు. ఇక్కడ చెప్పనియండి, ఎవరికన్నా ఇద్దరు గొడవ అయిందనుకోండి, టయో రెచ్చగొట్టేస్తాం. ఇక్కడ అయ్యింది కొంచెమైతే ఇంకెంత వేసేస్తాము. నిజంగా సమాధాన పరిచర్య సంఘాల్లో ఉంటే, నిజంగా సమాధాన పరిచర్య సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు నేను సమాధాన పడాలి, ఆయన నా కోసం తన ప్రాణం పెట్టాడే, ఆయన నా కోసం ఈ విధముగా చేశాడే, నేను ఏం చేశాను, ఆయన్ని ఈరోజు లోపల ఉండేటట్టు నేను చేశానే, ఆయనకి నేను బాధ కలిగించానే, ఆయన నుండి నేను దూరంగా వెళ్ళిపోయానే, ఆయన వలన నాకు ఈ గాయమైంది, అయ్యో 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 రేపు అన్న రోజున దేవుని ముందు ఏదండి. కనుక సమాధానపరచువారు, ఈ సమాధానపరచడం నిజంగా ఉంటే ఎంత అసలు పరలోక రాజ్యం మన మధ్య ఉంటుంది. అదే వాక్యం చెప్పబడుతుంది, మీరు దేవుని కుమారులు. మళ్ళా తిరిగి నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము. ఇలా ముగించాడు. ముగిస్తూ అంటే 9 ఇక్కడ రాయబడి ప్రస్తుతపు కాంటెంట్ లో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా అంటే చెడ్డ మాటలు ఎలా ఉంటాయంటే మనసు పగిలిపోద్దండి, హృదయం కృంగిపోద్దండి. నేను ఇది కాదే, ఎంత ఘోరంగా నా మీద మాట్లాడుతున్నారు, కలంట నీళ్ళు అలా కాదు. ఎందుకు తెలుసా, దేవుడు నీ ఆత్మని శుద్ధి చేస్తాడు. నీ మనస్సుని అంటే ఫీలింగ్స్ని మైండ్ చేస్తున్నావా, లేకపోతే ఆలోచించే దేవుడే నీకు ఎక్కువైనప్పుడు ఇవి 9 ధన్యతలు. ఇటువంటి జీవితం నీకుంటే ప్రభువు ఆకాశంలో దేవదూతల ఎదుట పరలోక రాజ్యంలో నీ నిమిత్తము ఆయన గంతులు వేస్తాడు. అంతగా మనల్ని శోధించడు. ఖచ్చితంగా దేవుడు శోధనతో కూడా తప్పించుకునే మార్గం పెడతాడు. కొంతకాలం మట్టుకు విడిచిపెట్టబడినట్టుగా ఉంటుంది, ఎల్లకాలం దేవుడు విడిచిపెట్టడు. ఆయన మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు ఉన్నాడు, సత్యము. కనుక బీ ఆటిట్యూడ్. నీ ప్రవర్తన ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉంటుందో, నీ జీవితము సాక్ష్యంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో, అంతకు మించిన గొప్ప జీవితము, ధన్యకరమైన జీవితము. గుర్తుపెట్టుకోండి, కోపం అనేది నీ నాశనానికి నువ్వు తెచ్చుకునేది కోపం. రోషం అనేది ఎదుటోళ్ళని తక్కువ చేయడం కాదు, నీవు వాళ్ళు అన్న మాటలకి ఎక్కడైతే మిమ్మల్ని చెడ్డవారు అని పలికారో దేవుడు అక్కడే మీ తల ఎత్తేవాడిగా ఉన్నాడు. ఇటువంటి వాక్యం మన ఇంటిలో దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యము నిండారులుగా దీవించి వీరికి ఆ తేడా అర్థమయ్యేటట్టు చేయమని, నీ కృప, నీ కనికరము, నీ కార్యములు అర్థమయ్యేటట్టు చేయమని నచ్చుడైన యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.